కానీ లాస్ట్ క్లాస్ లో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో కొన్ని ఇలిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 వరకు చేసాం. సో 4 వరకు కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ ఇంటూ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. సో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ రెండు డిస్కస్ చేసాం. అన్ని కంప్లీట్ అయినాయి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ దానిలో అడగండి. సో లేదు అంటే ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంటిన్యూ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 చదువుతున్నాను. సో కంటిన్యూ చేద్దాం. సో రమ్య క్వశ్చన్ నెంబర్ 5 చదువుతానమ్మా, సాల్వ్ చేద్దాం. రమ్య, yes sir. A fire destroyed some accounting records of a company. You have been able to collect the following from the spoiled papers and records, and as a result of the consultation with the accounting staff for the period of January. So fire జరిగి డాక్యుమెంట్స్ అన్ని పోయాయంట, ఫస్ట్ రికార్డ్స్ పోయాయంట. సో జనవరి మంత్ లో సమ్ స్టాఫ్ ద్వారా ఏవో డేటా సంపాదించారు, ఇన్కంప్లీట్ డేటా కొంచెం సంపాదించారు. ఆ డేటా ఉపయోగిస్తూ మనం లెడ్జర్స్ ని ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ డేటాలో ఏం చెప్పాడు? మెటీరియల్స్ స్టోర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ చెప్పాడు, WAP ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్పాడు, ఫినిష్డ్ గుడ్స్ స్టాక్స్ కూడా చెప్పాడు. పేయబుల్స్ క్రెడిటార్స్ అకౌంట్. సో క్రెడిటార్ అకౌంట్ కనబడుతుందంటే ఇది ఏ మెథడ్ అనేది? ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్. వెరీ గుడ్. సో క్రెడిటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బ్యాంక్ అకౌంట్ అన్నాడు, అంటే అమౌంట్ ఇంకర్డ్ అని అర్థం. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ అని అర్థం. ఫినిష్డ్ గుడ్స్ కంట్రోల్ లెడ్జర్ కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఇచ్చి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో 4 పాయింట్స్ చెప్తాను. ద బ్యాంక్ బుక్ showed that 89,200 have been paid to creditors for raw materials. So bank book showed that 89,200 have been paid to creditors for raw materials. Point number 2, ending inventory of WAP includes the materials of 5,000 on which 300 direct labors have been booked against the wages and overheads. The job card showed that workers have worked for 7,000 hours. The wage rate is 10 rupees per labor hour. Like 4 point, overhead recovery rate is 4 per direct labor hour. You are required to complete the above accounts in the cost ledger of the company. క్వశ్చన్ అంతా అర్థమైంది, ఒకసారి చెక్ చేసుకున్నాను. అర్థమైంది సార్. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనం ఫిల్ చేయాల్సినవి కేవలం ఎన్ని లెడ్జెస్ నాన్న? 5 సార్. ఆ 5 లెడ్జెస్ ని ఫిల్ చేయగలిగితే చాలా, మిగతా ఏమి మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ 5 లెడ్జెస్ ఓపెన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాసుకుని ఆ అడిషనల్ పాయింట్స్ చదువుతూ అప్పుడు మనం సాల్వ్ చేద్దాం. yes sir. లెడ్జెస్ ఒకసారి నాకు ఆ లెడ్జెస్ వన్ సెకండ్ లెడ్జెస్ దగ్గర పెట్టుకున్నాను. అందరూ కూడా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నాను. క్వశ్చన్స్ దగ్గర పెట్టుకుని చేయండి. సమ్ రైట్ నా ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి చేయాలి. yes sir. చెప్పినాను ఒకసారి లెడ్జెస్ అని. మెటీరియల్ కంట్రోల్ అకౌంట్,
సో స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అంతేనా? Yes, sir. ఏముందండి దానిలో? Balance brought down opening balance, sir. వన్ సెకండ్ అన్న. Yes, sir. టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అన్న బ్యాలెన్స్? 32,000, sir. 32,000 రైట్. నెక్స్ట్ లెడ్జర్. Work in progress ledger control account. ఓకే WIP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో దానిలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడా? Yes, sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు? 9,200, sir. 9,200. అలాగే నెక్స్ట్ Finished goods ఓకే transfer ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చాడు ఎంత అన్న? 1,51,000, sir. 1,51,000. ఓకే రైట్. నెక్స్ట్ Creditors account, sir. Payables of creditors account. క్రెడిటార్స్. క్రెడిటార్స్ కి ఏం ఇచ్చాడు చెప్తున్నా? Opening balance ఇచ్చాడు, sir. క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అన్న? 16,400, sir. 16,400. రైట్. నెక్స్ట్ Closing balance ఓకే 19,200, sir. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా Manufacturing or production overheads ledger control account. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంత అన్న? To bank account 29,600, sir. 29,600 బ్యాంక్ అకౌంట్ అని పేమెంట్ ఇచ్చాను. రైట్. నెక్స్ట్ Next finished goods ledger control account, sir. గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. దీన్ని ఏమి ఇచ్చాడు? Opening balance ఇచ్చాడు, sir. Debit side balance 24,000. ఓకే రైట్. నేను ఇంకా closing balance 30,000, sir. బ్యాలెన్స్ క్యారీడ్ అని కూడా ఇచ్చాను. ఎంత? 30,000 అంతేనా? అంతే కదా? Yes, sir. రైట్. ఇప్పుడు వీటి నుంచి సో ఒక్కొక్క పాయింట్ చదివి అడిషనల్ పాయింట్ చదివి వాటి నుంచి ఎంట్రీస్ ఐడెంటిఫై చేయగలమో ట్రై చేద్దాం. Yes, sir. సో ఫస్ట్ అడిషనల్ పాయింట్ ఏం చెప్తున్నాను చూడు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ పాయింట్ నెంబర్ 1, ద బ్యాంక్ బుక్ showed that 89,200 have been paid to creditors for raw materials. So bank book showed that 89,200 have been paid to creditors for raw materials. Yes, అంటే sir. అర్థం ఏంటి? అంటే రా మెటీరియల్స్ పర్చేస్ చేసిన దానికి 89,200 పేమెంట్ చేసాం, సార్. అంటే ఎవరికి పే చేసి ఉంటాం? క్రెడిటార్స్. క్రెడిటర్స్. సో అంటే క్రెడిటార్స్ అకౌంట్ లో రాయాలి కదా ఇది. ఎస్ సార్. టు బ్యాంక్ అకౌంట్. టు బ్యాంక్. ఓకే ఎంత అన్న? 89,200, సార్. ఓకే ఒక ట్రాన్సాక్షన్ రాసేసాం. దీని బ్యాంక్ అకౌంట్ గట్రా పోస్టింగ్ డబుల్ ఎంట్రీ అవసరం. మనం అడిగిన 5 లెడ్జర్స్ ఉంటే చాలు అంతే కదా? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ లెడ్జర్ లో ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలుసు, క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుసు, పేమెంట్ తెలుసు. అంటే మిగిలేదు ఏంటన్నా క్రెడిటర్స్ అకౌంట్ లో? రా మెటీరియల్స్ పర్చేస్. పర్చేజ్. సో బై రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంటే కదా? ఎస్ సార్. ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోతుందా లేదా? క్లోజ్ అయిపోతుంది, సార్. బ్యాలెన్స్ చెప్పు. 89,200 ప్లస్ 19,200 మైనస్ 16,200. 92,000, సార్. 92,000 రైట్. ఈ 92,000 కి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎస్ సార్. ఎక్కడ పోస్ట్ చేయాలి? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ టు క్రెడిటర్స్ అకౌంట్. వెరీ గుడ్. 92,000. 92,000, సార్. ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ పర్చేజెస్ ఆర్ మేడ్ ఆన్ క్రెడిట్ బేసిస్ కదా? ఎస్ సార్. అదే జరిగింది. అయిపోయింది. నాకు ఒక ట్రాన్సాక్షన్ పాయింట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం రాయగలిగి రాసేస్తాం. రైట్. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నాడో చదువు. పాయింట్ నెక్స్ట్ పాయింట్. Ending inventory of work in process included materials of 5,000 on which 300 direct labor hours have been booked against wages and overheads. ఓకే. సో ఎండింగ్ ఇన్వెంటరీ ఆఫ్ WIP అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్లోజింగ్ స్టాక్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఓ క్లోజింగ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాడు అంతేనా? ఎస్ ఇదే సార్. కదా? సో WIP అకౌంట్ లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ కదా? ఎస్ సార్. సో ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ మాట్లాడేవాడు ఏం చెప్తున్నాడు? ఒక WIP అంటే వర్క్ మిడిల్ లో అయిపోతే దానిలో ఏమేమి ఖర్చులు ఉంటాయి? మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్, వేజెస్, డైరెక్ట్ లేబర్, ఓవర్ హెడ్స్. ఈ మూడు ఖర్చు అయితేనే కదా అది ఖర్చు అయ్యి పూర్తిగా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, పూర్తిగా అవ్వకపోతే WIP అంతే కదా? ఎస్ సార్. సో ఈ మూడు ఐటమ్స్ కలిపితేనే మనకి ఏమొస్తుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. WIP యొక్క స్టాక్ వాల్యూ తెలుస్తుంది.
Yes, sir. సో దానిలో మెటీరియల్స్ వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 5,000, sir. బాగుంది. ఇంకా ఏం చెప్తున్నాడు పాయింట్ లో? 300 direct labor hours have been booked against wages and overheads. సో వేజెస్ కి ఓవర్ హెడ్స్ కి లేబర్ అవర్ బేసే తీసుకున్నాడు. సో వేజెస్ sir. అనుకో ఎన్ని అవర్స్ పేమెంట్, ఎన్ని అవర్స్ పని చేశాడు, ఎంత పేమెంట్, అంతేనా కదా? Yes, sir. రేట్ తెలీదు ప్రస్తుతానికి. ఓవర్ హెడ్ కూడా అంతే, ఎన్ని అవర్స్ యాక్చువల్ గా పని చేసి ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్ పర్ లేబర్ అవర్ కావాలి. Yes, sir. సో ఓవర్ హెడ్ కి ఏం కావాలి? ప్రీ డిటర్మైన్డ్ రేట్ పర్ లేబర్ అవర్ తెలిస్తే అబ్జార్ప్షన్, అంతే కదా? Yes, sir. లేబర్ ఏమో లేబర్ కి ఎంత పేమెంట్ చేసో తెలిస్తే లేబర్ కాస్ట్. Yes, sir. ఈ రెండు తెలిస్తే మనకు డైరెక్ట్ క్లోజింగ్ డబ్ల్యూఏపీ వస్తుంది రాదా? వస్తది, sir. సో ఓన్లీ క్యాలిక్యులేషన్ లో కొంత పార్ట్ ఇచ్చి కొంత పార్ట్ ఇవ్వలేదు. రైట్, నెక్స్ట్ పాయింట్ చదువు. The job card showed that workers have worked for 7,000 hours. The wage rate is rupees 10 per labor hour. ఓకే, వేజ్ రేట్ ఇచ్చాడు ఎంత? 10 per 10 per labor hour, sir. అంటే దీన్ని డైరెక్ట్ వేస్ ఇక్కడ ఉపయోగించుకుంటే 3,000. వేజెస్ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. Yes, sir. ఓవర్ హెడ్ కదా ఉపయోగించుకోదు, ఓవర్ హెడ్ రేట్ వేరు కదా. Yes, sir. అలాగే నెక్స్ట్ 7,000 అవర్స్ లేబర్ పని చేస్తే టోటల్ వేజెస్ ఎంత? 70,000, sir. 70,000. సో వేజెస్ ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? Work in progress, sir. కదా. Yes, sir. దానిలో ఇప్పుడు అన్ని నీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా, నేను వేజెస్ అకౌంట్ ఓపెన్ చేయాలా? అవసరం లేదు, sir. ఆ వేజెస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఒకవేళ చేస్తే ఏమొస్తుంది చెప్పు? వేజెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 70,000. Yes, sir. This 70,000 is transferred By to work in progress ledger control account. WAP. సో WAP లో డైరెక్ట్ గా రాస్తాను టు డైరెక్ట్ వేజెస్. Wages. ఓకేనా? Yes, sir. ఎంత రాస్తున్నాను? 70,000. 70,000. సో ఎలా వచ్చింది? 7,000 అవర్స్ ఇంటూ 10 రూపీస్ పర్ అవర్. 10 rupees per hour. ఇదే 10 రూపీస్ ఇక్కడ కూడా ఎందుకు వాడుకున్నానంటే ఈ 7,000 లో 300 అవర్స్ ఈ WAP ఉండిపోయినాయి, ఆ వాల్యూ కోసం ఇచ్చాడు వాడు. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ పాయింట్. Overhead recovery rate was rupees 4 per direct labor hour. సో ఇది కూడా డైరెక్ట్ గా ఇచ్చాను అన్న, 1200. సో దీంతో మనకి క్లోజింగ్ WAP తెలిసిపోయిందా? Yes, sir. 5 + 3 8, 8 + 1 9,000. 9,200, sir. ఓకే, క్లోజింగ్ WAP కూడా తెలిసిపోయింది. అయిపోయింది అన్న. క్వశ్చన్ లో వాడు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు నన్ను. వాడు sir. చెప్పిన ప్రతి అడిషనల్ పాయింట్ చదివి అది డబుల్ ఎంట్రీ అయితే డబుల్ ఎంట్రీ చేయగలుగుతాం. ఈ 5 రిజిస్టర్స్ లో ఉంటే లేదా సింగిల్ ఎంట్రీ 5 రిజిస్టర్స్ లో 1 సైడ్ ఉంటే ఆ 1 సైడ్ కూడా రాసేసాం. Yes, sir. ఇప్పుడు చెక్ చేయి, ఒకవేళ వాడిచ్చిన దానిలో మనం ఏదైనా మిస్ చేసామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ డబుల్ ఎంట్రీ ఏమి ఉండదు, క్రెడిటర్స్ కనిపెట్టింది, అవునా కదా? Yes, sir. WAP కి డబుల్ ఎంట్రీ ఆల్రెడీ అయిపోయింది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. రైట్, WAP లో ఇంకోటి చూడు ఇక్కడ Yes, sir. ఫినిష్ గూడ్స్ కి వెళ్ళింది కదా, మరి అది డబుల్ ఎంట్రీ అయ్యిందా? అవ్వలేదు, sir. రాసుకోవాలి కదా. Yes, sir. సో గూడ్స్ ఫినిష్ గూడ్స్ To work in progress ledger control account. గూడ్స్ ఎన్నంట? 1,51,000. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే కదా నాన్న? Yes, sir. ఇది కూడా బానే ఉంది. నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఇంకా వేరే ట్రాన్సాక్షన్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆర్డర్స్, బ్యాంక్ అకౌంట్ మనం చేయట్లేదు, క్రెడిటర్స్ ఆల్రెడీ డబుల్ ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. Okay, sir. ఇంకా మన రెగ్యులర్ ప్రొసీజర్ డయాగ్రమాటికల్ అనాలిసిస్ ఉంది కదా, ఏంటన్నా డయాగ్రమాటికల్ అనాలిసిస్ సీక్వెన్స్ లో వెళ్ళాలి. మెటీరియల్ ఓపెనింగ్ తెలుసు, పర్చేజ్ తెలుసు, ఇంకేముంటాయి దీనిలో? Transfer to work in progress ఉంటుంది, sir. Closing balance రెండు ఉంటాయి. రెండు ఉంటే మనం కనిపెట్టగలమా? No, sir. లేదు. నెక్స్ట్ వేజెస్ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింది, sir. నెక్స్ట్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్. ఓవర్హెడ్స్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, ఇంకోటి ఉంది. Yes, sir. ఓవర్హెడ్స్ అంతా కూడా ఎక్కడ పంపించాలి? Work in progress ledger control account. పంపించేద్దాం. ఎంత? 29,600. రాంగ్. ఓవర్హెడ్స్ ని అబ్జార్బ్ చేయాలి, అంతే కదా? ఓవర్హెడ్స్ ఇంకా రాస్తామా? No, sir. మరి నేను చెప్తాను, చెప్పేస్తా సీక్వెన్స్. నేను ఎలా ఫాలో అయితే అలా ఫాలో అయిపోతావా? చెప్తున్నాను. అబ్జార్ప్షన్ ప్రొసీజర్ అంటే ఫార్ములా ఏంటి అబ్జార్ప్షన్ కి? Actual basis into predetermined rate, sir. వాట్ ఇస్ ద ప్రీడిటర్మైన్డ్ రేట్? 4, sir. 4 per direct labor hour. బేసిస్ ఎన్ని అవర్స్? 7,000, sir. ఓవర్ 7,000 అవర్స్ లేబర్ అవర్స్ అన్న ఇంటూ ప్రీడిటర్మైన్డ్ రేట్స్ ఎంత అవుతుంది? 28,000, sir. 28,000 అవుతుంది. అప్పుడు ఇది కూడా ఏం మిగులుతుంది? బ్యాలెన్స్. Balance 1,600, sir. 28,000 ఎక్కడ రాయాలి? Work in progress ledger control account. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్
Our production overheads 28. 28,000. ఓకేనా? Yes, sir. దీంతో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్ అయిపోయింది. 3 అయిపోయినాయి. మెటీరియల్ లో దొరకలేదు, లేబర్ ఓవర్హెడ్ అయిపోయింది. సో తర్వాత లెడ్జర్ ఏంటి? Next, work in progress, sir. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏముండాలి? ఓపెనింగ్ ఉండాలి. Undi, sir. మెటీరియల్ రాలేదు, అందుకే కదా మెటీరియల్ అకౌంట్ టాలీ అవ్వలేదు. Yes, sir. ఇక్కడ నాకు ఏముండాలి? స్టోర్స్ లెడ్జర్ నుంచి మెటీరియల్ రాలేదు. వేజెస్ వచ్చింది, ఓవర్హెడ్ వచ్చింది, ఫినిషింగ్ గుడ్స్ ట్రాన్స్ఫర్, క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా తెలిసిపోయింది. అంటే ఆటోమేటిక్ గా స్టోర్స్ నుంచి వచ్చింది ఏమవుద్ది? Balancing figure, sir. 53,000, sir. క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఎంత? 1,51 ప్లస్ 9,000 అంటే 1,60,200. Yes, sir. 1,60,200 minus these 3 items ఎంత రాను? 53,000, sir. 53,000. ఓకేనా? Yes, sir. ఫైండింగ్ ఇది తీసుకెళ్ళి ఇక్కడ నుంచి స్టోర్స్ లెడ్జర్ రాయొచ్చు బై WIP అని. Work in progress, 53,000, sir. 53,000. సో ఆటోమేటిక్ గా స్టోర్స్ లెడ్జర్ లో కూడా ఏమొస్తుంది ఇప్పుడు? ఇంకా Closing balance untad, sir. అంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందనా? 71,000, sir. 92 plus 32 minus 52, 71,000. ఓకేనా? Yes, sir. రైట్. స్టోర్స్ లెడ్జర్ అయిపోయింది, WIP అయిపోయింది. తర్వాత ఏంటి? Finished goods ledger control account. ఫినిష్డ్ గుడ్స్ ఆల్రెడీ ఓపెనింగ్ తెలుసు, WIP తెలుసు, క్లోజింగ్ తెలుసు. ఇది ఎక్కడికి వెళ్తుంది అన్న? Yes, sir. Cost of sales. వెరీ గుడ్. ఎంతనా? 1,45,000, sir. అయిపోయింది అంశం. Yes, sir. ఓవర్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే వెరిఫై చేసుకున్నాను. సమ్ కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. సో ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సింగిల్ ఎంట్రీ బేస్డ్ అంటే లైక్ మిస్సింగ్ డేటా ఇచ్చి సీక్వెన్స్ లో మనం అది కనిపెట్టగలగాలి. నేను చెప్పిన సీక్వెన్స్ లో వెళ్తే సమ్ అసలు మిస్ అవ్వదు, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. దిలీప్ అర్థమైంది? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. రైట్. సో సిమిలర్ క్వశ్చన్ ఒకసారి మనం ప్రాక్టీస్ క్వశ్చన్ లో కూడా ఒక సిమిలర్ క్వశ్చన్ ఉంటుందా, తర్వాత అది చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా మిగతాయి సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 1 అన్న. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 దిలీప్. ఎస్ సార్. సో ఈ సిమిలర్ క్వశ్చన్ ఇందాక మనం ఏదైతే చేసామో సిమిలర్ మోడల్ అన్న. ఎస్ సార్. చూడు, సేమ్ ఇల్లుస్ట్రేషన్ ఉందని ఎగ్జామ్ లో ఎలా అడిగాడని అర్థం చేసుకోవాలి. కొంచెం మార్పులు చేసి ఎలా అడుగుతున్నాడో అబ్జర్వ్ చేయాలి. ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ దీనిలో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఫాలోయింగ్ పర్టికులర్ ఈ క్వశ్చన్ చదువుతున్నాను, చదివిన తర్వాత నువ్వు ఆ డేటా ప్రయించి నాకు సమాధానం చెప్పాలి. రైట్. మ్యూట్ చేశాను, క్వశ్చన్ చదువుతాను ఫస్ట్. The following incomplete accounts are furnished to you for the month ending on 31st October 2020. Stores ledger control account. So data ఇచ్చాడు, opening balance, WIP account లో opening balance, finished goods లో opening balance, factory overheads లో debits means incurred, factory overheads applied separate account ఉండదు, బట్ కావాలంటే మనం చేయొచ్చు, అది విషయం కాదు. applied means absorbed, cost of goods sold account, creditors account లో closing సారీ opening balance ఇచ్చాడు. ఇచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే చాలా ఇచ్చాడు. The factory overheads are applied by using the budgeted rate based on the direct labor hours. Budgeted overhead rate 2020, budgeted overheads for the 2020 6,75,000 and the budgeted labor hours are 4,50,000. The balance in accounts of the creditors for the purchases on 31st October 2020 is 15,000. The payments made to the creditors in October 2020 amount to 1,05,000. 1 second now.
సార్ అన్మ్యూట్ లో ఉంది సార్. మా వాయిస్ వస్తుందా? ఎస్ సార్. That balance in accounts of creditors for the purchase on 31st October is 15,000. And the payments made to the creditors in October 2020 amounted to 1,05,000. అలాగే ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడన్న, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డ్యూరింగ్ ది మంత్ ఇచ్చాడు, అన్ఫినిష్డ్ జాబ్ ఇన్ ద ఫ్యాక్టరీ డేటా ఇచ్చాడు, ఓవర్ హెడ్స్ అవర్స్ లేబర్ అవర్స్ ఇన్ వాడము, యాక్చువల్ ఫ్యాక్టరీ అవర్స్ ఇంకాడు, ఇలా సిమిలర్ డేటా అంతా ఇచ్చాను. ఒక్కొక్క పాయింట్ ని చదువుతూ మనం ఏం చేయాలి? పోస్ట్ చేయాలి. యువర్ రిక్వైర్డ్ టు ఫైండ్. సో ఆటోమేటిక్ గా అన్ని పోస్ట్ చేస్తే లెడ్జెస్ లో వాడు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాడు. ఏ నుంచి జెడ్ వరకు చాలా పాయింట్స్ అడిగాడు. ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు? ఫైండ్ చేయొచ్చు. దిలీప్ సాల్వ్ చేద్దామా నాన్న? Yes, sir. దిలీప్ వాడు ఇచ్చిన డేటా నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నాకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అని చెప్పు. Yes, sir. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కదా మనం సాల్వ్ చేస్తున్నాం. రైట్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ Source ledger control account. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 54,000, sir. Opening balance. ఓకే రైట్. నెక్స్ట్ Work in progress control account. ఓకే 6,000, sir. నాతో పాటు చేసేనా? ఓకేనా? Finished goods control account. 75,000. $75,000. Factory overheads control account. సో ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్ లో టోటల్ డెబిట్స్ అంటే అర్థం ఏంటి? Incurred, sir. టు బ్యాంక్ అని రాయాలి కదా? Yes, sir. ఎంత అన్న? 45,000, sir. 45,000. సో మిగిలిన 3 బ్యాలెన్స్ ఇది ట్రాన్సాక్షన్ డబ్బులు ఎంట్రీ చేద్దామని మన బ్యాంక్ అకౌంట్ ఏమి చేయలేం కదా? Yes, sir. రైట్. నెక్స్ట్ లెడ్జర్ Creditors, sir. రైట్. క్రెడిటార్స్ 30,000, sir. 30 అన్న 30. Yes, sir. ఓకే అంతేనా? అంతే, sir. రైట్. సో ఒక్కొక్క పాయింట్ చదువు, అడిషనల్ పాయింట్ చదివి దాని మీనింగ్ ఆలోచిస్తూ నాకు ఒకసారి జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేయి. Yes, sir. ఫస్ట్ పాయింట్ చదువు. అడిషనల్ The factory overheads are applied by using a budgeted rate based on direct labor hours. The budget for overheads is 6,75,000 and the budget of direct labor hours is 4,50,000. సో ఈ పాయింట్ నుంచి నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? Predetermined rate controls. సో ప్రీ డిటర్మైన్డ్ రేట్ కి సంబంధించిన డేటా ఇచ్చాను అంతేనా కదా? Yes, sir. సో అలాగే ప్రీ డిటర్మైన్డ్ రేట్, బడ్జెటెడ్ ఓవర్ హెడ్ రేట్ క్యాలిక్యులేషన్ బేసిస్ ఏం చెప్తున్నాడు? సో బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై Budgeted labor hours, sir. బడ్జెటెడ్ లేబర్ అవర్ బేస్ చేసే అమౌంట్ చెప్తున్నాడు. సో బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత చెప్తున్నాడు? 6,75,000. బడ్జెటెడ్ లేబర్ హవర్స్ ఎన్ని? 4,50,000. సో ఇప్పుడు ప్రీ డిటర్మైన్డ్ రేట్ పర్ లేబర్ అవర్ ఎంత అవుతుంది? 1.5, sir. సో 1.5 పర్ లేబర్ అవర్ అంతేనా? Yes, sir. ఇదే క్వశ్చన్ ఇంతకు ముందు ఏం చేశాడు? 4 రూపీస్ డైరెక్ట్ గా ఇచ్చాడు. Yes, sir. సో ఈసారి డైరెక్ట్ గా ఇవ్వకుండా దానికి ఏం చెప్తున్నాడు? డేటా ఇచ్చి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. Yes, sir. అంతే కదా? కొత్త పాయింట్ ఏమైనా ఉందో దీనిలో? లేదు, sir. లేదు. రైట్. పాయింట్ నెంబర్ 2. ఇది ఏమైనా ఎంట్రీ కాదు కదా అక్కడ పోస్ట్ చేయడానికి, క్యాలిక్యులేషన్ అంతే. Yes, sir. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. The balance in the account of creditors for purchases on 31/10/2020 is 15,000 and the payments made to creditors in October 2020 amount to 1,05,000. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, పేమెంట్స్ ఇచ్చాడు, ఒక పాయింట్ కింద ఇచ్చాడు. ఇంతకు ముందు సమ్లో ఏం చేశాడు? Closing balance కూడా ఇచ్చాడు, sir. ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఇచ్చేసి పేమెంట్స్ ఒక్కటి విడిగా చెప్పాడు కదా అన్న? Yes, sir. ఏదైనా పెద్ద కష్టమైన విషయాలు ఏం కాదు కదా ఇవి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిటర్ ఇస్ 15,000, sir. 15,000. నెక్స్ట్ అలాగే పేమెంట్స్ టు బ్యాంక్ 1,05,000. 1,05,000.
సో ఓపెనింగ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు, బ్యాలెన్స్ వాటికి ట్రాన్సాక్షన్ కాదు, పేమెంట్ చేసాం, బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఎంట్రీ అవసరం లేదు. ఇంకా మిగిలేదు ఏంటన్నా, ఇక్కడ నుంచి వచ్చేది ఏంటన్నా స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కనిపెట్టినాను ఎంత 1 lakh plus 15, 1 lakh 20 minus 30, 90,000 అంతేనా కదా? ఎస్ సార్ 90,000 స్టోర్స్ లెడ్జర్ రాసేద్దామా? ఎస్ సార్ సో 2 creditors అయిపోయింది. తర్వాత finished goods inventory as on 31st October 2020 is 66,000. ఫినిష్ గుడ్ ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ స్టాక్ అంతేనా? ఎస్ సార్ ఇది కాదు ఫినిష్ గుడ్స్, ఇది కదా సారీ. క్యారీ డౌన్ ఫినిష్ గుడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 66,000 సార్. ఓకే, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ కూడా చెప్పేశాను నేను. ఇది కూడా ట్రాన్సాక్షన్ కాదు, డబుల్ ఎంట్రీ చేయడానికి, ఓన్లీ బ్యాలెన్స్. నెక్స్ట్ Cost of goods sold during the month was 1,95,000. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇచ్చాను అంటే ట్రాన్సాక్షన్ ఏంటి? Finished goods transferred to cost of sales ఆ ఎంట్రీ by finished goods ledger account లో by cost of sales. మళ్ళీ ఒకసారి Cost of sales account debit to finished goods control accounts. కదా, బై కాస్ట్ ఆఫ్ సేల్స్ అంతేనా? ఎస్ సార్ ఎంత సేల్? 1,95,000. సో ఇంకో లెడ్జర్ దేనిలో ఓపెన్ చేయాలి దీన్ని? Cost of sales accounts. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ లో కూడా ఓపెన్ చేయాలి. సో నేను రాస్తాను, ఓకేనా? డెబిట్ సెట్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంత అమౌంట్? 1,95,000. 1,95,000 అంతేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పాయింట్ నేను On 31st October 2020 there was only one unfinished job in the factory. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ Work in progress closing balance. వన్ అన్ఫినిష్డ్ జాబ్ ఇన్ ద ఫ్యాక్టరీ, ఒకటే ఉండిపోయిందండి మంత్ ఎండ్ అంటే దాని అర్థం అదేంటది? మంత్ ఎండ్ కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ WAP అంతేనా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ WAP ఉంది అని క్లారిటీ ఇస్తున్నాడు. సో దాని గురించి హింట్ ఏమి ఇస్తున్నాడు చదువునా? The cost records show that 3,100 direct labor hours bracket of direct labor cost and 6,000 of direct material cost had been charged. సో రెండు చార్జ్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ జనరల్ గా WAP అంటే మెటీరియల్ లేబర్ సరిపోతే ఓవర్హెడ్ అవ్వదు అసలు? అవుతుంది. రైట్, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మెటీరియల్ ఎంత చెప్పేసి డైరెక్ట్ గా 6,000 సార్. 6,000. వెరీ గుడ్. లేబర్ ఎంత చెప్పాను అన్న? 1,200. 3,000 ఇచ్చాడు కదా. కాస్ట్ కాస్ట్ 3,000 ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఎస్ సార్. ఇంకా మిగిలింది ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఓవర్హెడ్స్ అనేది ఎప్పుడు కూడా అబ్జర్వ్ అయి ఉంటది. అబ్జార్ప్షన్ బ్యాలెన్స్ ఎంత మిగిలిందో తెలియాలి. ఓవర్హెడ్స్ ఎన్ని లేబర్ అవర్స్ ని అబ్జర్వ్ చేసి ఉండొచ్చు? 1,200. 1,200. క్లారిటీ 3,000 జారీ ఇచ్చాడు కదా. 1,200 ఇంటూ 1.5 సార్. 1.5 ఆల్రెడీ మనకు తెలుసు అంటే ఎంతనా? 1,800. ఎస్ సార్. టోటల్ 9 plus 1,800 అంటే ఎంత? 10,800. ఓకే, తెలిసిపోయింది మన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతేనా కదా? ఎస్ సార్. రైట్. ఇంకో విషయం కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం కూడా తెలిసిందని మనకి లేబర్ రేట్ కూడా తెలిసిపోయింది. ఎలాగా లేబర్ రేట్ తెలిసింది చెప్పు? 3,000 by 1,200 సార్. అంతే, 3,000 రూపీస్ లేబర్ పేమెంట్ చేసాము 1,200 అవర్స్ కి అని అంటే ఒక్క కవర్ కి ఎంత పే చేసినట్టు? ఎంత పే చేస్తే అంతే కదా అబ్జర్వ్ చేస్తాం. ఎస్ సార్. 2.5 సార్. 2.5. సో లేబర్ రేట్ ఈస్ 2.5 per hour. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో తెలిసింది, దీన్ని ఎక్కడైనా అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Yes, పాయింట్. A total of 28,200 direct labor hours were worked in October 2020. All factory workers on same rate of pay. అందరికీ సేమ్ రేట్ అంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరికైనా ఒకటే రేట్ 2.5. Yes sir. 28,200 లేబర్ అవర్స్. సో అంటే అర్థం 28,200 ఇంటూ 2.5 sir. 2.5 దట్ ఈక్వల్స్ టు 70,500. 70,500 అనేది ఏంటి? Work in progress కి చార్జ్ చేయాలి. వేజెస్ పెయిడ్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు WAP. సో వేజెస్ అకౌంట్ అవసరం లేదు. సో డైరెక్ట్ గా నేను WAP కి రాసేస్తాను. ఓకేనా? Yes sir. వేజెస్ కంట్రోల్ అకౌంట్ నుంచి వచ్చిన అమౌంట్ ఎంత? 70,500. $500. ఎలా వచ్చిందో బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ని అవర్స్?
28,200, sir. 200. Okay, 28,200 into 2.5. 2.5 or 1.5? 2.5, sir. Labor rate 2.5. Double entry, double wages control account ఇంకా రాయట్లేదు. ఓకేనా? Yes, sir. దిలీప్ ఓకే కదా? Okay, sir. రైట్, లాస్ట్ నెక్స్ట్. All actual factory overheads incurred in October 2020 have been posted. ఆల్రెడీ మనం పోస్ట్ చేసేసాం. ఫ్యాక్టరీ ఓవర్స్ 2 బ్యాంక్ అండి. Yes, sir. అయిపోయింది. దీంతో మనకి అన్ని అయిపోయినాయి కానీ మనం కనిపెట్టాల్సిన విషయాలు అడుగుతున్నారు. సో కనిపెడదాం మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్. మెటీరియల్ అకౌంట్ ఓపెనింగ్ తెలుసు, పర్చేజ్ తెలుసు, ఏం తెలియదు, రెండు విషయాలు తెలియదు. Work in progress కి charge చేసిన plus closing balance. తెలియదు, పక్కన పెట్టే. వేజెస్ అయిపోయింది ఆల్రెడీ. Yes, sir. ఫ్యాక్టరీ ఓవర్స్ అంటే ఏంటి? Factory WIP కి overheads. చార్జ్ చేయాలి కదా, Yes, sir. అబ్జార్బ్ చేయాలా? అబ్జార్ప్షన్ బేసిస్ ఏంటి? Labor hours, sir. 28,200 200. ఇంటూ రేట్ పర్ అవర్ ఎంత? 1.5, sir. 1.2. అబ్జార్బ్ ఎంత అవుద్ది? 42,300. సో 45 లో 42,300 అబ్జార్బ్ అయింది. తక్కువ అబ్జార్బ్ అయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలిపోతుంది కదా. Yes, sir. ఎంత? 2,700, sir. 2,000 700. అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్ ఇది? Under absorption, sir. అండర్ అబ్జార్ప్షన్ తక్కువ అయితే అండర్ అబ్జార్ప్షన్, అబ్జార్ప్షన్ ఎక్కువ అయితే ఓవర్ అబ్జార్ప్షన్. ఓకే కదా? Yes, sir. రైట్, అండర్ అబ్జార్ప్షన్ అయిపోయింది. నెక్స్ట్ మెటీరియల్ అయిపోయింది. మెటీరియల్ సంగతి తేలలేదు. WIP అయిపోయింది, వేజెస్ అయిపోయింది, ఫ్యాక్టరీ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ లేదు. Work in progress, sir. సో ముందు వర్కింగ్ ప్రాసెస్ లో ఫ్యాక్టరీ ఓవర్స్ నుంచి అబ్జార్ప్షన్ రాయాలి కదా. Yes, sir. సో వేజెస్ కంట్రోల్ అకౌంట్, Factory overheads control. ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్ 42,300. 42,300. సో WIP లో ఓపెనింగ్ తెలుసు, వేజెస్ తెలుసు, ఫ్యాక్టరీ ఓవర్ తెలుసు, క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుసు. ఇంకేం తెలియదు, రెండు విషయాలు తెలియదు ఇక్కడ కూడా. ఏమేంటి? Yes, sir. Finished goods, sir. ఫినిషింగ్ గూడ్స్ తెలియవు, రా మెటీరియల్ కన్సంప్షన్ తెలియదు. Yes, sir. అంటే WIP కూడా సాల్వ్ చేయలేం. నెక్స్ట్ ఏంటి మరి? Finished goods, sir. ఫినిషింగ్ గూడ్స్ లెడ్జర్. ఫినిషింగ్ గూడ్స్ లో ఓపెనింగ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ తెలుసు. అంటే ఇక్కడ ఏమై ఉంటుంది? ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి గూడ్స్? Work in progress, sir. సార్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, సెల్లింగ్ వర్క్స్ ఇవ్వలేదు మనకి. ఇవ్వకపోతే మనం ఏం చేయగలం కదా. Yes, sir. ఇవ్వకపోతే దాని అర్థం అవన్నీ క్రెడిట్ కాస్ట్ డైరెక్ట్ గా PNL కి వెళ్ళిపోతాయి. ఓకేనా? Okay, sir. ఓకే. సో 2 Work in progress control account. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఫినిషింగ్ గూడ్స్ ఎన్ని? 1,86,000, sir. 1,86,000 బ్యాలెన్స్ ఫిగర్ అంతేనా కదా నాన్న? Sir. కన్ఫర్మే కదా? Confirm, sir. 195 plus 66 minus 75. 1,86,000. ఈ 186 కి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? Work in progress control account. WIP లో క్రెడిట్ సైడ్ బై Finished goods control account. ఫినిషింగ్ గూడ్స్ ఎంతనా? 1,86,000. హ్యాపీ. దీంతో ఫినిషింగ్ గూడ్స్ అయితే టాలీ అయిపోయింది కాబట్టి హ్యాపీ. నీకు WIP అకౌంట్ లో ఇంక రాని ఒకే విషయం తెలియదు, ఏంటది? Stores ledger control account, sir. స్టోర్స్ నుంచి వచ్చిన కన్సంప్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఎంత? సో టాలీ చేయనా? 1,86,000 ప్లస్ 10,800 మైనస్ 6,000 మైనస్ 70,500 మైనస్ 42,300 అంటే ఎంత? 78,000, sir. మళ్ళీ బ్యాక్. సో దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి? Stores ledger control account. స్టోర్స్ లో WIP కి ట్రాన్స్ఫర్ అయినట్టు రాయాలి. Yes, sir. 78,000. 78,000 అని రాస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా Balance, sir. బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ రా మెటీరియల్ ఎంత? 66,000, sir. 66,000. అయిపోయిందా? Yes, sir. చూడు ఇంకేమైనా ఉన్నాయా మనం చేయాల్సి? వదిలేద్దాం ఏమైనా? కాస్ట్ ఆఫ్ సేల్స్ మిగిలిపోయింది. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఏం చేద్దాం? Costing P&L transfer, sir. చెయ్యం, ఎందుకంటే కాస్టింగ్ పేమెంట్లు గట్రా Okay, మనం sir. అడగలేదు కదా. సో బ్యాలెన్స్ Okay. చేసి వదిలేనే. కాస్ట్ ఒకటి అయి ఉంటే ఓకేనా? Yes, sir. ఇది ఇంటిగ్రల్ కదా, ఒకటే PNL ఉంటది, కాస్టింగ్ Yes, sir. పేమెంట్ ఉండదు, అవసరం కూడా లేదు. ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్ మళ్ళీ విడిగా ఫైనాన్షియల్ PNL పంపించిన అదే ప్రాఫిట్, ఏదైనా ఒకటే ప్రాఫిట్. ఓకేనా? Yes, sir. రైట్, ఓవర్. సో సమ్ ఓవర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. సమ్ కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. దిలీప్, దీనికి ప్రీవియస్ క్వశ్చన్ కి పెద్ద వేరియేషన్ ఏమైనా ఉందా? No, sir.
కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేయొచ్చా లేదా? Yes, sir. రైట్ నా, థ్యాంక్ యూ. సో రైట్ నా, క్వశ్చన్ నెంబర్ 2. సో అన్ని నేను చెప్తున్నాను కాబట్టి ఇంకా ప్రిపేర్ ది కంట్రోల్ అకౌంట్స్ 11 ట్రాన్సాక్షన్స్, ఇది వర్క్ చేయండి నేను ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2 వర్క్ హోంవర్క్ ప్రాక్టీస్. క్వశ్చన్ నెంబర్ 2 ప్రాక్టీస్. క్వశ్చన్ నెంబర్ 3 జర్నల్ ఎంట్రీస్ ఏమైనా నాన్న, ఇప్పటికి చాలా సమ్స్ చేయాల్సి ఉంది. జర్నల్ ఎంట్రీస్ కూడా నేను చెప్పాలంటే చాలా దారుణం, అది మీరే చేయాలి. సో సిమిలర్ థింగ్ ప్రాక్టీస్. క్వశ్చన్ నెంబర్ 5 కాస్ట్ షీట్ క్వశ్చన్ అనేది దీనిలో వచ్చేసింది. కాస్ట్ షీట్ క్వశ్చన్ ఇది. కాస్ట్ షీట్ ప్రిపేర్ అయ్యాక ఇది కూడా మీరు వర్క్ చేయాలి. సో మీకు కావాలంటే క్వశ్చన్ లాస్ట్ లో చూడన్నా, డేటా అంతా ఇచ్చాడు, ఏ హెడ్ లోకి ఏమవుతుంది, స్టాక్ బ్యాలెన్స్ అన్ని ఇచ్చేవాడుతున్నాడు చూడు. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ ఎంత, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఎంత, స్కెడ్యూల్స్ తయారు చేయాలి. స్కెడ్యూల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? కాస్ట్ షీట్ లో ఉంటాయి. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఎలా వస్తుంది? స్టార్టింగ్ నుంచి అన్ని యాడ్ చేసుకుంటూ వస్తే వస్తుంది. లేదు సార్ దీన్ని కూడా నేను లైక్ మన దీనికి లాగే కాస్ట్ లెడ్జర్ అకౌంటింగ్ చేస్తాను, చేయొచ్చు, తప్పేమీ కాదు. రైట్, క్వశ్చన్ అడుగుతున్నాడు, విత్ హెల్ప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది కండెన్స్డ్ P&L. కండెన్స్డ్ P&L అంటే సింపుల్ ఫామ్ లో. కండెన్స్డ్ P&L అంటే ఎలా చేస్తాం? కాస్టింగ్ P&L అకౌంట్ మనం ఏదైతే చేసామో కాస్ట్ అకౌంట్ సిస్టమ్ లో అదే కండెన్స్డ్ కదా అది. అంటే అన్నిటిని అక్యూములేట్ తీసుకొచ్చి డైరెక్ట్ తీసుకొచ్చి కాస్ట్ రాస్తాము, సేల్స్ తో కంపేర్ చేస్తాము, ప్రాఫిట్ లాస్ కనుక్కుంటాం. రైట్. సో సిమిలర్ క్వశ్చన్, నువ్వు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారా చేసిన అదే ఆన్సర్, కాస్ట్ షీట్ ద్వారా చేసిన అదే ఆన్సర్. ఎందుకంటే కాస్ట్ షీట్ కూడా అబ్జర్ప్షన్ కాస్టింగ్ ప్రిన్సిపలే కదా. సో కాస్ట్ షీట్ ప్రిన్సిపలే. కాస్ట్ షీట్ లో మనం స్టేట్మెంట్ తయారు చేస్తాం, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, టోటల్ ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్స్, విల్ గెట్ వర్క్స్ కాస్ట్. ఇక్కడ మనం చేస్తున్న WIP అకౌంట్ కూడా ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ తీసుకొచ్చి చార్జ్ చేస్తాం, డైరెక్ట్ లేబర్ తీసుకొచ్చి చార్జ్ చేస్తాం, ఫ్యాక్టరీ ఓవర్స్ తీసుకొచ్చి చార్జ్ చేస్తాం కదా. ఆ మూడింటిని కలిపేసి మనం దాన్ని ఏమన్నాం? ఫ్యాక్టరీ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నాం. సో ఏదైనా ఒకటే. సో కాస్ట్ షీట్ అయినా ఒకటే, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ అన్నా ఒకటే. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 4 కూడా వర్క్ చేయాలన్నా. సో 5, 6 క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్, రైట్ నా? 5, 6 క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్. సో దీంతో మనకి మోడల్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్ కంప్లీట్ అయిపోయింది. ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్ లో మనం రైట్ నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఇస్ కాల్డ్ రికన్సిలేషన్. చెప్పమ్మా మానస. మానస, మానస నీకు గుర్తుందా రికన్సిలేషన్ ఏ సిస్టమ్ లో కావాలి? నాన్ ఇంటిగ్రేటెడ్ సార్. సో నాన్ ఇంటిగ్రేటెడ్, ఎందుకంటే దానిలో కాస్టింగ్ బుక్స్ వేరు, ఫైనాన్షియల్ బుక్స్. ఫైనాన్షియల్ బుక్స్ వేరు. రెండు ప్రాఫిట్స్ సెపరేట్ ఉంటే రెండింటిని ఏం చేయాలి, ఎందుకు డిఫర్ అయ్యాయి, రీజన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ BR స్టేట్మెంట్ కదా. సో ఆ స్టేట్మెంట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో నేను ఇచ్చినటువంటి వర్క్స్ లో 1 or 2 క్వశ్చన్స్ మీరు ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం మళ్ళీ 12 o'clock క్లాస్ లో రిమైనింగ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎలా చేయాలి, దాని మీద సమ్స్ అనేవి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.